మా అమ్మ నాయన వచ్చినప్పుడు వాళ్ళని బాగా పలకరించావు. చాలా నిజాయితీగా మా నాయనకి సారీ చెప్పావు. ఆయన కూడా చాలా కదిలిపోయాడు తెలుసా. నాకు మాత్రం ఆయనతోటి సరదాగా సంతోషంగా ఫ్రెండ్ లాగా ఉండాలని ఉండదా? ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. నేనేం చేసేదే? ఇక నుంచి అలా ఉండదులే. నువ్వు ఈరోజు మా నాయనకి సారీ చెప్పిన దానికి నాకు చాలా మంచిగా అనిపించింది. నీకేం కావాలో కోరుకో. ఏంది? దేవత వరాలు ఇస్తుందా? ముద్దు. జీవితంలో ఫస్ట్ టైం మ్యా. ఇంతకు ముందు ముద్దనగానే పట్టాలమని చెంప మీద పీకేదానివే. ఇప్పుడు వెంటనే పెట్టేసావు. ఇప్పుడు నా మొగుడు బుద్ధిమంతుడైపోయాడు, ముద్దొచ్చాడు. ఆ తర్వాత సాయంత్రం బయట నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు, మీకు నచ్చిన స్వీట్స్ తీసుకురండి. నిజంగానా? మల్లెపూలు. ఎన్ని రోజులకి నా పెళ్ళం మల్లెపూలు తీసుకురామందే. మల్లెపూలు గుచ్చుకున్నవి గుండెలు. నువ్వేమో ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల బారి నుండి ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఆ సాంబార్ కుటుంబాన్ని ఇక్కడుండమని చెప్పావు. వాళ్లేమో ఇంట్లో కూసుని మొత్తం మేసేస్తున్నారు. ఇక్కడ అరవరాజ్యం కాస్త వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పైగా లక్కమ్మ అమ్మకి కడుపు వచ్చిందని ఆ పూరీకి సాంబార్ కూడా కక్కొచ్చే తీరాలని వీళ్ళు పని కట్టుకుని చెయ్యాల్సిందంతా చేస్తారు. నీ కొడుకులు గాని ఒక్కసారి వాళ్ల పెళ్లాల కొంగున పడ్డారా ఇకంతే. జన్మలో వాళ్ళని విడదయ్యలేము. ఆలోచించుకో మరి. మా ఎప్పుడు నువ్వు చెప్పే ఆలోచనలు నాకు రాకుండా ఉంటాయా ఏంది? అన్నీ ఆలోచించే పెట్టిండా. వాళ్ళనేదో మన అవసరానికి ఇక్కడ ఉండమన్నావని ఆ టైంకి మాటల ప్రేమ పూసే పలకరించనే తప్ప వాళ్ళని కూర్చోబెట్టి మేపేదానికా? ఆళ్ల ఖర్చులు ఆళ్ల మీద ఎట్టారుద్దాలనో నాకు బాగా తెలుసు. అంతేకాదు ఇప్పుడు ఈ లక్కమాంబ కడుపుతో ఉండదు కదా, అది చీటికి మాటికే డాక్టర్ల దగ్గరికి తిరుగుతా ఉంటది. పైగా కడుపుతో ఉన్నాననే నెపంతో అది పనులు తప్పించుకుంటది. మొత్తం పనులు ఎవరు చేసేది? మొత్తం సాంబారు కుటుంబంతో చేయించినా నేను. అది అట్టా చెయ్యాలి. అలాగే వీళ్లను కూడా కలవకుండా చూసుకోవాలా. నెల తిరిగేలోపు వాంతులు చేసుకుంటారని సవాలు విసిరింది నీతోటి. అది సవాలు విసిరినంత మాత్రాన అంత సులువుగా అదనుకున్నది జరగనిస్తానా ఏంది? జన్మకి జరగదు. ఆ ఇద్దరు ఎప్పటికైనా నటరాజన్ కూతురులా వెనక్కి తిరిగిపోవాల్సిందే తప్ప ఈ కనకరత్నం కోడళ్లుగా ఈ ఇంట్లో ఉండడానికి ఇల్లేదు. దానికి ఏం చెయ్యాలనో ముందు ముందు ఆలోచన చేసి చెయ్యాల్సిన సమయంలో కరెక్ట్ గా చేద్దాం. అమ్మా కనకరత్నం అమ్మా. ఎవరు? నేనమ్మా, జైపాల్ రెడ్డి. ఓ జైపాల్ రెడ్డా, వస్తున్నా వస్తున్నా. ఈడొచ్చిండేంది? నమస్తే అమ్మా. ఏం జైపాల్ రెడ్డి చాలా రోజులకు వచ్చిండవు? కూర్చో జైపాల్ రెడ్డి. అమ్మా ఏం తీసుకుంటావు? మంచినీళ్ళ, టీయా, కాఫీయా? నువ్వూరికే ఉండమా. జైపాల్ రెడ్డి మనింట్లో ఈంగిలు పడే మనిషా? ఇంట్లోంచి వచ్చేటప్పుడే టిఫిన్లు, టీలు, కాఫీలు అన్నీ కానిచ్చే వచ్చింటాడు. యమ్మా, ఇంటికొస్తే మంచినీళ్ళు ఏడ ఖర్చయిపోతాయని ఎట్టా మేనేజ్ చేస్తుందో చూడు. అంతేనమ్మా. ఇంకేం జైపాల్ రెడ్డి, ఈ మధ్యన చేతిలో డబ్బులు బాగా కనబడుతున్నట్టుండాయే. ఈ మధ్య అక్కడ కనబడ్డం లేదు. ఏముందిలే అమ్మా, మీ అంత కాదు కదా. నేనొక విషయం మాట్లాడిపోదామని వచ్చాను. చెప్పు. ఏం లేదు, ఊరు బయట పడమటి దిక్కున 4 రూములేసి ఖాళీ స్థలం ఉంది కదా, అది కొంచెం లీజుకి కావాలమ్మా. లీజుకా? దేనికి? ఏం లేదమ్మా, గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నా. సిలిండర్లు ఊళ్ళో పెట్టడానికి ఒప్పుకోవట్లే. దాంట్లో చిన్న గొడవను ఏర్పాటు చేసి షెడ్ వేసుకుంటానాడా. మీరా ఖాళీ స్థలం లీజుకేస్తే తీసుకుంటానమ్మా. అట్నే ఆడుండే రూము ఆఫీస్ కింద పెట్టుకుంటాను. నేను కూడా దాన్ని బాడుకో లీజుకో ఇద్దామనుకుంటుండా. కరెక్ట్ గా వచ్చిండావు. సర్లే, స్థలం కాడికి పోయి ఎప్పుడు చూద్దాము? ఇప్పుడు మీరు ఖాళీ అంటే ఇప్పుడు పోయి చూసొద్దాం. సరే పద, పోయేసొద్దాం. అలాగేనమ్మా. అనుకున్న పని ఎందుకు వాయిదా వేసేది? మా పోదాం. అలాగే రండమ్మా.
సరే, లేట్ అయిపోతుంది అనుకుంటా కదా, బయలుదేరు. ఏం పర్లేదులే, నిదానంగా వెళ్తా. ఇదిగో, పనికి లేటుగా వెళ్తే వాళ్ళు కోపడతారు. బయలుదేరు. ఏందమ్మే నువ్వు నన్ను తరిమేసే దాంట్లోనే ఉండవు. నీకు సర్ప్రైజ్ ఉండదు ఈరోజు. ఏంటి? టొట్టడాయ్. ఏంటిది? మల్లెపూలే. అది తెలుసు. మల్లెపూలు బ్యాగ్ లో పెట్టి తీసుకొచ్చావేంటి? ఇందా ఏటుకో. మల్లెపూలు నువ్వే తెచ్చావు కదా, మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నువ్వే పెట్టు. ఆ. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉండదు. ఇంకోటా? ఆ. టిటిటిటిటి. ఏయ్, ఏంటి మల్లెపూలు తెచ్చావు, స్వీట్ తెచ్చావు? మనకే మన ఇంట్లో అస్సలు ప్రైవసీ ఉండడంలా. ఎప్పుడు చూసినా ఏదో గోల. నిన్న రాత్రి అసలు ఏడుపు ఒకటే తక్కువ. ఆ కోపంలోనే ముసలిదాన్ని సితక్ కొట్టేసినా. ఇక్కడ మనకే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఇక్కడ ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు మరి మనం దెబ్బలు పడతాయి నీకు. నువ్వు వెళ్ళు ముందు పనికి. ప్లీజ్ పూరి, ప్లీజ్ 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 పూరి పూరి ప్లీజ్ పూరి. అది కాదు, వెళ్ళు, వెళ్ళు ఇక్కడ నుంచి. ప్లీజ్ 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 నా బుజ్జి కదా. హా. జైపాల్ రెడ్డి, మొత్తం చూసుకో. ఆ. ఎక్కడ షెడ్ వేస్తావో, ఎక్కడ ఏం చేస్తావో అన్నీ నిర్ణయించుకో. ఆ తర్వాత లీజు మాట్లాడదాం. అట్నే అమ్మా, మీకు తెలియందేముండది. రూములు కూడా ఒకసారి చూసేద్దాం. ఆ చూసేద్దాంలే. మౌ, రూమ్ తాళాలు తెచ్చిండవా? తెచ్చినా ఆ పదనమ్మ వెళ్ళి పద. చూద్దాం. అరే, ఏందిది? తాళం మన దగ్గరుంటే తలుపు తెరిచుండదే. రే, మీరిద్దరు ఇక్కడున్నారేంట్రా? పనికి పోలేదా? ఇక్కడేం పని మీకు? అంటే అవ్వ అదే వెళ్ళే దారిలో. రేయ్, పనికి బయలుదేరుతున్నావని బయలుదేరిన మీరిద్దరూ ఈడికొచ్చిండారంటే అర్థమైందే. ఈ పుస్తకాలేంద్రా? అమ్మా అదే మే పూరి, అత్త, ఏందిదంతా? ముసలి కన్నీళ్ళాపి నిజం చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? పనికి పోతున్నారా లేదా మీరు? రోజు పనికి పోతున్నాం అని చెప్పి ఈడకొచ్చి కథలు పడుతున్నారా? యాసాలేస్తా ఉండారా? సిగ్గులేదురా మీకు? మే, నంగన చేడుపులు ఏడ్చావంటే చంప పొగలు కొట్టేస్తాను. ఏం చేస్తున్నారేడా? ఈ పుస్తకాలేందే? అత్త, నేను చదువుకోవడానికి మీరు ఒప్పుకోలేదని నేను రోజు పనికి బయలుదేరినట్టు బయలుదేరి ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాను. చూసావే, మన కళ్ళు కప్పి ఏమేం నాటకాలు ఆడుతా ఉండారో. మనకు తెలియకుండా ఇక్కడికొచ్చి చదువుకుంటా ఉండాది. వీణ్ణి పావుగా వాడుకుంటా ఉండాది. అబ్బా పూరినేమనబాక. పూరి వద్దని చెప్తే
నేను ఇక్కడ తీసుకొచ్చి చదువుకోమని చెప్పిన. ఇందులో పూరి తప్పేం లేదు. పెండ్లని వెనకేసుకొస్తాండావా? అది చేసిన తప్పుల్ని దాస్తా ఉండవా? లేదమ్మా, నిజంగా పూరికి ఏం తెలీదు. నేనే ఇక్కడ చదువుకోమని చెప్పిన. తన్నేమనొద్దమ్మా. దీన్ని ఇక్కడ కూర్చోపెట్టి చదివించడానికి రోజు పనికి పోతా ఉండావని చెప్పి అబద్ధాలు చెప్పి బయలుదేరుతున్నావా? ఆ, లేదు, నేను నిజంగానే పనికి పోతా ఉండా. అసలేంద్ర నువ్వు చేసే పని? అమ్మా, హలో, ఏమిరా, నువ్వేమైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నావా? నీ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు పనికి వచ్చేదానికి. మోటార్ మోసే ఉద్యోగానికి కూడా టైంకి రాకపోతే నువ్వెందుకురా ఇంకా? ఇక్కడ లారీలు కాసు కూర్చొని ఉన్నాయి.